హాయ్ ఎవ్రీవన్. నా పేరు డాక్టర్ సాహిత్య, ఫర్టిలిటీ కన్సల్టెంట్, మాతృత్వ ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి. సో ఈరోజు మనం ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసేటప్పుడు డైట్లో ఎటువంటి మార్పులు చేసుకోవాలి అనే దాని గురించి తెలుసుకుందాం. చాలా మంది అడుగుతుంటారు, ఫుడ్ వల్ల ప్రెగ్నెన్సీ నిలిచేకి ఛాన్సెస్ అఫెక్ట్ అయ్యేదానికి ఎంతవరకు అవకాశం ఉంది అని. సో డెఫినెట్గా ఫుడ్ వల్ల ఎఫెక్ట్ అనేది ఉంటుంది, ఎందుకంటే వీఆర్ వాట్ వీ ఈట్. సో ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసేటప్పుడు డైట్లో వీలైనంత వరకు హెల్తీ డైట్ అండ్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకునేదానికి ట్రై చేయాలి. సో బ్యాలెన్స్డ్ డైట్ ఇన్ ద సెన్స్ కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, ఫ్యాట్స్, మినరల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఇవన్నీ సమపాలాల్లో ఉండే ఆహారం. సో యూజువల్లీ దీని అంటే కార్బోహైడ్రేట్స్ కొద్దిగా లిమిట్ చేసి తీసుకోవాలి. దాంట్లో కూడా వీలైనంత వరకు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఉండేలాగా చూసుకోవాలి డైట్లో. ప్రోటీన్ అంటే హెల్తీ ప్రోటీన్, ఎగ్ నుంచి లేదా ఫిష్ నుంచి, పల్సెస్ నుంచి, ఇలాంటి సోర్సెస్ నుంచి వచ్చే ప్రోటీన్ యూజువల్లీ హెల్తీ ఉంటుంది. నెక్స్ట్ నట్స్, డ్రై ఫ్రూట్స్, నట్స్ అండ్ స్ప్రౌటెడ్ సీడ్స్, వీటిల్లో మనకి హెల్తీ విటమిన్స్, మినరల్స్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ మంచిగా అందుతాయి. అండ్ మేజర్ పార్ట్ ఆఫ్ గ్రీన్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేయాలి. జంక్ ఫుడ్ అండ్ హై క్యాలరీ ఫుడ్ అండ్ కాఫీ, టీ ఇట్లాంటివి వీలైనంత వరకు లిమిట్ చేసి తీసుకోవాలి. అవుట్ సైడ్ ఫుడ్, ప్రిజర్వేటివ్స్ ఉండే ఫుడ్ ఇట్లాంటివి కట్ డౌన్ చేసేస్తే నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేది తగ్గుతుంది. హెల్తీ డైట్తో పాటు రెగ్యులర్ ఎక్సర్సైజ్, either yoga, walking, anything whichever you are comfortable, regularly for at least 30 to 40 minutes a day follow చేస్తా along with healthy lifestyle చూసుకున్నారు అంటే న్యాచురల్లీ కూడా కొన్నిసార్లు ప్రెగ్నెన్సీ నిలిచిపోయేదానికి ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతుంది.